నా పేరు మీరా. నేను కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. తెలంగాణ స్టేట్ నుండి. సో, నేను ఏఎల్‌సి గ్రూప్‌లో 3 AM మెడిటేషన్‌ని స్టార్ట్ చేశాను. జులై 10, 2024 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో, అందులో నాకు హిందీ భాష రాకపోయినా కూడా బాబాజీ యొక్క ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాను అని చెప్పి శ్వాస మీద ధ్యాస పెడుతూ నేను మెడిటేషన్‌లో కూర్చునేదాన్ని. ఆ ఎనర్జీ ఫ్లోని నాకు అర్థమయ్యేది. సో, ఈ బ్రహ్మరంధ్రంలో వైబ్రేషన్స్ అన్నీ కూడా అర్థమయ్యేది నాకు. సో, బాడీ పెయిన్స్ వచ్చేవి. సో, ఏదో జరుగుతుంది ఈ మెడిటేషన్‌లో అని నాకనిపిచ్చింది. తర్వాత స్వాతి మేము ఈ మెడిటేషన్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేవారు. సో, తన యొక్క ట్రాన్స్‌లేషన్ నాకెంతగానో ఉపయోగపడింది. స్వాతి మ్యామ్‌కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సో, మన యొక్క బిహేవియర్ గురించి, తర్వాత మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటాము, వీటన్నిటికి సంబంధించిన హ్మ్. ఆహ్, ప్రాసెస్ అంతా కూడా బాబాజీ చెప్పిన ప్రాసెస్ అంతా కూడా స్వాతి మ్యాము చెప్పేవారు. సో, దాని ద్వారా నేను ఎలాంటి థాట్స్ నాకున్నాయి, ఎలాంటి నమ్మకాలు నాకున్నాయి, ఎలాంటి భయాలు నాకున్నాయి అని నన్ను నేను చెక్ జేసుకోవడం, నా లోపల నా ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యేది. ఈ వర్క్‌షాపు నాకు నా ఇన్నర్ లోపలికి వెళ్ళటానికి బాగా ఉపయోగపడింది. సో, నాకేమర్థమైంది అంటే నేను థాట్స్‌ని ఎలా రిలీజ్ జేస్తున్నాను అంటే మా ఆయన నన్ను అపార్థం జేసుకుంటాడేమో, ఏమైనా అనుకుంటాడేమో నా గురించి, ఏమైనా అపార్థం చేసుకుంటాడేమో, ఏమో అని జెప్పేసి ఆ థాట్స్‌నే తనకి పంపిస్తున్నాను అని నాకర్థమైంది. అక్కడ ఒక బాబాజీ గారు ఒక కథలో వివరిస్తారనమాట. ఒక అత్త ఒక కోడలు వాళ్ళ అత్తని ఇలా అనుకుంటూ ఉంటుంది. మా అత్త నన్ను తిడుతుందేమో, మా అత్త నన్ను ఇంకేమైనా అంటుందేమో, ఇలా అంటుందేమో, అలా అంటుందేమో అని చెప్పేసి, ఆ కోడలే తన యొక్క థాట్స్‌ని వాళ్ళ అత్త దగ్గరికి పంపిస్తుంది. తను అలా ప్రవర్తించేలా చేస్తుంది అని బాబాజీ గారు చెప్పారు కథ ద్వారా. సో, నాకప్పుడు అర్థమైన విషయం ఏంటి అంటే, ఓకే. నేనే పంపిస్తున్నాను థాట్స్‌ని మా ఆయన దగ్గరికి. నన్ను అపార్థం చేసుకుంటాడేమో అని చెప్పేసి నేనే థాట్స్ పంపించి, తను అలాగా రియాక్ట్ అయ్యే విధంగా నేనే చేస్తున్నాను అని నాకర్థమైంది. అలాగే బాబాజీ గారు చెప్పారు. ఆహ్, మనం సమస్యల్ని ఎలా అల్లుకుంటాము అంటే ఒక స్వెటర్ అల్లేదానిలాగా నాకే కష్టాలున్నాయి, నాకే సమస్యలున్నాయి అని చెప్పేసి మన బాడీ మొత్తం కూడా మనంతట మనమే ఒక వలలాగా సృష్టించుకుంటామని బాబాజీ చెప్పారు. సో, నాకది బాగా అర్థమైందనమాట. అంటే మనమంతట మనమే మన థాట్స్ ద్వారా, మన నమ్మకాల ద్వారా, మన భయాల ద్వారా మనమే మన సమస్యల్ని సృష్టించుకుంటున్నాము. సో, అవేర్‌నెస్‌తో ఉంటే ఇలాంటిది జరగదు అని నాకర్థమైంది 3 మెడిటేషన్‌లో. సో, థాంక్ యూ బాబాజీ.